వదినా 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 సీత అన్నయ్య ఇంటి చుట్టూ వెతికానన్నయ్య, ఎక్కడ కనిపించలేదు. గిన్నె ఇక్కడే పడుందంటే వచ్చింది బిచ్చిగాడు అయి ఉంటాడా? వదిన్ని కిడ్నాప్ చేయడానికి మారు వేషంలో వచ్చుంటాడా? చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అన్నయ్య. అక్కని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? అక్క మనకు చెప్పిన దాని ప్రకారం ఆ అవసరం వాళ్ళ పాత ఎండి రాజశేఖర్కి మాత్రమే ఉంది. శంకర్, శ్రవణ్ పదండ్రా. అన్నయ్య నేను కూడా వస్తాను. వద్దు నాని, నువ్వు వదిన వాళ్ళకి తోడుగా ఇక్కడే ఉండు. మారుతి, ఇల్లు జాగ్రత్త. సరేనండి. వదిన మీరిద్దరు లోపలికి వెళ్ళండి. మారుతి, మన వదిన వెతుకుతాం పద. నాని, సీతక్కని వెతకడానికి వెళ్ళిన వీళ్ళ ముగ్గురు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి నాని. బావగారు, అక్క గురించి జాడేమైనా తెలిసిందా? లేదమ్మా, ఊరంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అంటే వదిని నిజంగానే కిడ్నాప్ చేసినట్ట? నాకైతే అంతే అనిపిస్తుందిరా. వదిన్ని కిడ్నాప్ చేసేంత పగ ఎవరికుంటుంది? ఇంకెవరికి ఉంటుంది? ఆ రాజశేఖర్కే ఉంటుంది. సరస్వతి చెప్పినట్టు ఆ రాజశేఖర్కి తప్ప ఇంకెవరికీ లేదు బావగారు. తీసుకెళ్ళిన వాళ్ళు కనీసం ఫోన్ అయినా చేయాలి కదా, ఇంకా ఫోన్ చేయలేదేంటి? పోలీస్ కేసు పెడదాం అన్నయ్య. పోలీస్ కేసా? మన ఇంట్లో ఆడ మనిషి కనిపించకుండా పోయింది అంటే పరువు పోతుంది. అదే వద్దు, మీరే వెళ్ళి వెతకండి. పెద్దదిన కంటే ఇప్పుడు పరువు ముఖ్యమా? మనం వెతుకుతూనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామంటే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వదిన తొందరగా దొరికే అవకాశం ఉంది. అన్నయ్య ఏమంటావు అన్నయ్య? పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే మంచిది. పదండ్రా వెళ్దాం. ఈ విక్టిమ్ని రోజు కోర్టుకు సబ్మిట్ చేసి 2 రోజులు మన కస్టడీకి పర్మిషన్ అడగండి. అలాగే సార్. ఇదిగో
శ్రవణ్, అనే ఒకసారి నానికి ఫోన్ చేసి సీత నానమ్మ గారింటి దగ్గర ఉందేమో చూసి రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. అరే నాని, చెప్పనయా. వెళ్లే దారిలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి వదనుందో లేదో చూసిరా. అలాగే అన్నయ్య. సరేరా, దారిలో పికప్ చేసుకుంటాం. ఓకే. నమస్తే సిఏ గారు. ఓ రామరాజు గారు నమస్కారం. రండి కూర్చోండి. మీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. ఊరి సమస్యలు తీర్చే మీకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి అవసరం వచ్చిందంటే మీరు కూడా పరిష్కారం చేయలేని కష్టమేదో మిమ్మల్ని కంగారు పెట్టి ఉండాలి. ఏమైంది రామరాజు గారు? ఇబ్బంది పడకుండా విషయం ఏంటో చెప్పండి. పర్లేదు చెప్పండి. సీత కనిపించట్లేదు సార్. అసలు ఏమైంది? ఎప్పటి నుంచి కనిపించడం లేదు? రాత్రి మా అన్నదమ్ములకి సీత భోజనం తినిపించింది. ఆ తర్వాత నుంచి ఇంట్లో లేదు. అంతా వెతికాం, ఎక్కడా జాడలేదు. తన ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరు సీత గారు ఏదైనా గొడవ పడ్డారా? అలాంటివి ఏమీ లేవండి. మా మధ్య ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు కూడా. సీత గారు డల్గా ఉండడం కానీ టెన్షన్ పడ్డం కానీ మీరేమైనా గమనించారా? అదేం లేదు సార్, మా వదిన బాగానే ఉంది. మీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది సార్. మా వదిన జాబ్ చేసిన ఆఫీస్ పాత ఎండి ఆ రాజశేఖర్ మీదే మా అనుమానం. ఎందుకో తెలుసుకోవచ్చా? రీసెంట్గానే ఆ రాజశేఖర్ని ఎండీ పదవి నుంచి తొలగించి మా వదినకి ఆ సీట్ ఇచ్చారు. దాంతో కోపం పెంచుకుని రాజశేఖర్ మనుషులు మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు సార్. ఆ ఫోను రాజశేఖరే చేయించుంటాడు సార్. ఒకరోజు వాడు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తుంటే మా పెద్దదినే అడ్డుపడి మమ్మల్ని కాపాడింది సార్. ఇంత జరిగితే మరి నాకెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మా పెద్దదిని ఎవరికీ చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సీత గారు కనబడకపోవడానికి రాజశేఖరే కారణమని నాకు కూడా అనిపిస్తోంది. తనకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను. పిలిపించండి సార్. ఊహించాను, ఈ మనిషి దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఊహించాను. ఇన్స్పెక్టర్ అశోక్. హలో అశోక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను రాజశేఖర్ గారు. మీరు వెంటనే బయలుదేరి ఓసారి స్టేషన్కి వస్తారా?
ఓ చిన్న ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీనా? దేని గురించి? సీత గారు కనిపించడం లేదని రామరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకని మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. సీత గారు కనిపించట్లేదా? రియలీ షాకింగ్ న్యూస్ అండి. బట్ మీరెందుకు నన్ను ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు? నన్ను అనుమానిస్తున్నారా? చూడండి, దయచేసి మీరు వస్తే అది అనుమానమా ఏంటా అనేది మేము తెలుసుకుంటాం. రండి. సరే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఏంటన్నా, మనమే కిడ్నాప్ చేసామని డౌట్ వచ్చిందా ఏంటి? భయపడకండి. అనుమానం పోలీసుల సహజ గుణం. గంటలో తిరిగి వస్తాను. ఒకవేళ రాకపోతే నేను చెప్పినట్టు చేయండి. సరేనా? నేనడిగిన సుఖం నాకు ఇచ్చుంటే నీకు ఈ కష్టం తప్పేది కదా సీత. అనవసరంగా నాతో పెట్టుకుని జీవితకాలపు బాధలు కొని తెచ్చుకున్నావు. అంతా నీ తలరాత. సార్, మా వదిన్ని వాడే ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటాడు సార్. అలా ఎలా డిసైడ్ చేస్తాం? వచ్చాక ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అరే అజయ్, ఏమైనా తెలిసిందా? సరేరా, ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పరా. రే శ్రవణ్, ఏమన్నా తెలిసిందా? తెలియలేదన్నయ్య. ఎరా, నీకేమన్నా తెలిసిందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు చెప్పండి రా. రైట్, మా వదిన ఎక్కడుందిరా? చెప్పు, చెప్పరా, చెప్పు. మా వదిన ఎక్కడ దాచావురా? రైట్, చెప్పరా, చెప్పు. మా వదిన ఎక్కడ్రా? చెప్పు, చెప్పరా, రేయ్, చెప్పు. షెట్టుదులు, మీ వదిన గురించి నాకేం తెలుసు? అన్నయ్య, వీడిని ఇలా అడిగితే ఎందుకు చెప్తాడన్నయ్య? నాకు తగిలిస్తే చెప్తాడు. అవునరా, వీడిని ఇలా కాదు. రేయ్, ఆగండ్రా. శంకర్, షర్ట్ వదులు. నీకే చెప్పేది. ఏంటి సిఐ గారిది? మీకు విలువిచ్చి మీ డిపార్ట్మెంట్కి విలువిచ్చి నేను స్టేషన్కి వస్తే ఇలాగైనా వీళ్ళు నాతో బిహేవ్ చేసేది? నీలాంటి వాడితో ఇంకెలా బిహేవ్ చేయాలరా?
అసలు నేను ఇలా కాదు నిన్ను. ప్లీజ్. మీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. కంట్రోల్ తప్పకుండా సహనంతో ఉండండి. సారీ రాజశేఖర్ గారు, మీరండి. అనయ్య, వీడే వదిన్ని కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడుతున్నాడు. అది నిజమో అబద్ధమో పోలీసులు తేల్చాలి. మనం ఆవేశపడటం మంచిది కాదు. చట్టాన్ని గౌరవించి సైలెంట్గా ఉండండి. పదండి. రండి, కూర్చోండి. కూర్చోండి రామరాజు గారు. ఏంటి సార్ ఇది? నన్ను ఇలా స్టేషన్కి పిలిపించి అవమానించడం నాకు నచ్చలేదు సార్. అయ్యిందేదో అయ్యింది, వదిలేండి. మీరు నాకు కొంచెం ఎంక్వైరీకి సహకరిస్తే బాగుంటుంది. అడగండి సార్. సీత గారు కనిపించకపోవడానికి మీరే కారణం అయి ఉంటారని రామరాజు గారు వాళ్ళ తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? వీళ్ళెందుకు నన్ను అనుమానిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ సీత గారిని తీసుకెళ్లే అవసరం నాకైతే లేదు సార్. నాటకాలు ఆడొద్దు చెప్తున్నాను. నీకు తప్ప మా వదిన్ని కిడ్నాప్ చేసే అవసరం ఎవ్వరికీ లేదు. ప్లీజ్ మిస్టర్ శ్రవణ్, మీరు కోఆపరేట్ చేయకపోతే నేను ఈ కేసు సాల్వ్ చేయలేను. సారీ సార్. మీరు చెప్పండి రాజశేఖర్ గారు, మీకు సీత గారికి ఉద్యోగపరమైన డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? తన మీద మీకు ఏమైనా కోపం ఉందా? అయ్యో భలేవారు సార్. సీత గారు అజాత శత్రువు. తనని అభిమానించే వాళ్లే తప్ప కోపం పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు సార్. అలాంటప్పుడు మీ స్థానంలో సీత గారిని ఎండీని చేసినందుకు మీ మనుషులెవరో వీళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసి బెదిరించారంట. చంపే ప్రయత్నం కూడా చేశారని వీళ్ళు చెప్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? దాంతో నాకు సంబంధం లేదు సార్. వాళ్ళకొచ్చిన ఫోన్ కాల్స్తో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదెవరో నా మీద కుట్ర పని చేసినట్టున్నారు. వీళ్ళని చంపినా సీతగారిని కిడ్నాప్ చేసినా నాకు ప్రయోజనం ఏంటి సార్? పైగా సీత గారు తన జాబ్కి రిజైన్ చేశారని కూడా తెలిసింది. ఇలాంటి తప్పుడు పనులు చేసి నేను సాధించేది ఏముంటుంది సార్? మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. సీత గారు కనిపించకపోవడానికి నేనే కారణమని మీకు అనిపిస్తే ఎనీ టైం మీరొచ్చి నా మీద ఛార్జ్ తీసుకోవచ్చు. అలాగే, ఇప్పుడైతే మీరు వెళ్ళొచ్చు. కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేంత వరకు నేను ఎంక్వైరీ కోసం పిలిచినప్పుడల్లా మీరు ఈ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ష్యూర్ సార్. మరి ఇప్పుడైతే నేను వెళ్ళొచ్చా? ఓకే. సార్, వీడిని ఇలా ఎంక్వైరీ చేస్తే చెప్పండి సార్. లోపల వేసి ఇంట్రాగేట్ చేయండి. చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు. అనుమానానికి ఊతం ఉంటే తప్ప ఇంట్రాగేట్ చేయలేం. మీరేం టెన్షన్ పడకండి. సీత గారికి ఏం కాదు. ఆ నిందితుడు ఎవరనేది నేను కనుక్కుంటాను.